హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ స్టార్ట్ చేద్దాం. చికెన్ చిక్ముక్ చేయడం ఎలాగో చెప్తారు. వెరీ గుడ్. టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతాను. 1 కేజీ చికెన్ కాబట్టి లవంగ 10, దాల్చిన చిన్న పీసులు ఒక 5, బ్లాక్ పెప్పర్ కౌంట్ ఏమి ఉండక్కర్లేదు, జస్ట్ ఒక 20 అట్లా. లవంగాలు, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, గసగసాలు ఆ గసగసాలు తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్నాం. దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఏంటమ్మా చలేస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి వేడి నూనెలో స్నానం చేద్దు గాని. సో ఇట్లా హ్యాపీగా బిర్యానీ చేసుకొని ట్రై చేసి చేయండి. ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది. చక్కగా ఇంటిల్లిపాది తినండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్కారం అయ్యగారు. ఈరోజు ఫస్ట్ టైం హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తా. సో మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. చికెన్ చిక్ముక్ చేయడం ఎలాగో చెప్తారు. వెరీ గుడ్. టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతాను. బిర్యానీ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ చికెన్ అంతా నీట్గా కడిగి పెట్టేసుకున్నాం. దీన్ని ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, వజిల్ వేసేసి దాని తర్వాత ఆల్రెడీ మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు నేను చూపిస్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో. ముందుగా చికెన్ చిక్ముక్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాం. 1 కేజీ చికెన్ కాబట్టి మనం యావరేజ్ ఒక లవంగ 10, దాల్చిన చిన్న పీసులు ఒక 5, బ్లాక్ పెప్పర్ కౌంట్ ఏమి ఉండక్కర్లేదు కానీ జస్ట్ ఒక 20 అట్లా. లవంగాలు, దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, గసగసాలు ఆ గసగసాలు తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్నాం. జింజర్ పేస్ట్ పెట్టరు, బట్ ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫ్రీగా ఏదో ఉన్నది వాడేస్తున్నాను. కొద్దిగా పసుపు, కారం అయితే ఒక 4 స్పూన్స్ వేసుకోండి. మళ్ళీ మనం కర్డ్ అంత వేస్తాం కాబట్టి దాంట్లో నిమ్మకాయ అంత తింటాం కాబట్టి పెద్ద. నెక్స్ట్ మనం దీంట్లోకి ధనియా పొడి వేసుకోవాలి. ధనియా పొడి ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే దీనివల్ల మనకు గ్రేవీ వస్తుంది మంచిగా, అంటే మసాలా, నాట్ గ్రేవీ, మసాలా వస్తుంది అలా. అన్నిటితో పాటు మెయిన్గా ఏంటంటే ఇది గరం మసాలా, ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఆల్రెడీ కొద్దిగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర, ఇవన్నీ మనం మ్యారినేట్ చేసే ముందు అన్నీ కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కర్డ్ వేద్దాం. అంటే కర్డ్ ఇది కిలో కాబట్టి మనం ఆరామ్సే ఒక 1/2 కిలో కర్డ్ వేసేయచ్చు ఇంట్లోకి. ఏంటంటే కొద్దిగా ఆర్గానిక్ కర్డ్ వేసుకున్నా, నార్మల్ కర్డ్ వేసుకోవచ్చు. ఇంట్లో ఇప్పుడు మిర్చి, అంటే అది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే కారం వేసాం కాబట్టి మిర్చి కొద్దిగా లైట్గా వేసుకోవాలి. 3-4 వేసుకున్నాను అంతే. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇండేసిన నిమ్మకాయ జ్యూస్ ఉంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము. తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే నిమ్మకాయ, పెరుగు ఇవన్నీ వేసాం కాబట్టి అది తక్కువ అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి ఎండింగ్లో అన్నీ వేసుకొని టేస్ట్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేద్దాం. దాంతోపాటు స్పెషల్ ఏంటంటే మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసామో ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మనం తీసాము, దీంతో మ్యారినేట్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూ ఇలా కలర్ రావాలి దీంట్లోకి. ఇది ఎంత బాగా మిక్స్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో. ఇప్పుడు దీంట్లో బే లీవ్స్ యాడ్ చేసుకున్నాం. బిర్యానీ ఆకు ఇది జస్ట్ ఒక 2 చాలు, బికాజ్ ఎందుకంటే ఎక్కువ వస్తుంది, మళ్ళీ రైస్లో బాయిల్ చేసేటప్పుడు వేస్తాం కాబట్టి. ఇలా జ్యూసీగా దీన్ని ఇప్పుడు మనం ఒక 40 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పాసిబిలిటీ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేదంటే బయట పెట్టుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఏంటమ్మా చలేస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి వేడి నూనెలో స్నానం చేద్దు గాని. బాస్మతి రైస్ మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఈ కిలో కాబట్టి నేనైతే ఒక 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నా. ఎందుకంటే బిర్యానీలో ఎక్కువ పీసెస్ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి, అది మంచి టేస్ట్. ఎక్కువ మంది ఉన్నారు ఏదో చేయాలంటే బట్టి ఎక్కువ రైస్ యాడ్ చేసుకోండి. సో నేనైతే 4 కప్స్ బిర్యానీ రైస్ తీసుకున్నా. దీన్ని మనం క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ రైస్ కడిగేసి వాటర్ పోసి పెట్టాను. దీంట్లో బే లీవ్స్ ఒక 2-3, సాజీరా ఒక 2 పీసెస్, ఇలాచి ఎందుకంటే ఆల్రెడీ మనం బిర్యానీలో మిక్స్ చేస్తున్నాం కాబట్టి, లవంగా ఒక 2 పీసెస్,
అండ్ పెప్పర్ ఒక 4 అట్లా, దాల్చిన చెక్క జస్ట్ ఒక పీస్ వేసుకొని మళ్ళీ దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ దాంట్లో రైస్కి మన బిర్యానీలో రైస్ తక్కువైనా ఈ రైస్లో సాల్ట్ మిక్స్ కావాలి కాబట్టి సాల్ట్ వేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలానే ఉండించి తర్వాత కుక్ చేసి మనం బిర్యానీ యాడ్ చేద్దాం. అదంతా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. A few moments later. సో మ్యారినేట్ అయిపోయింది. అయిపోయాక ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని కుక్ చేద్దాం. కొద్ది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కంటిన్యూ చేద్దాం. ఓకే. మధ్యలో ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవాలి. అంటే అడగంటుంది ఏమన్నా అనిపిస్తే, బట్ ఓకే మంచిగానే ఉంది. పాసిబిలిటీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. బట్ నేనైతే మిక్స్ చేయట్లేదు బికాస్ మంచిగానే ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడే ఇటు పక్కన రైస్ ఎక్కిచ్చేసాను కుక్ చేయడానికి. ఇది హాఫ్ బాయిల్డ్ అయినాక, హాఫ్ కుకింగ్ అయిపోయాక దీన్ని తీసుకుని ప్లేస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు బిర్యానీ ఇలా కుక్ అయింది. రైస్ ఇలా బాయిల్డ్ అయింది. సో ఈ రైస్ని తీసుకొని మనం ఈ బిర్యానీ మీద కవర్ చేయాలి. ఇది సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నాను. ఇది అన్ని చోట్ల అంటే ఫుల్గా కవర్ చేయాలి. నేను మెయిన్ థింగ్ ఏంటంటే ఇది 70% కుక్ అయిపోయింది. ఇలా అన్ని చోట్ల ఒక లెవెల్లో కవర్ అయ్యేటట్టుగా చేయాలి. ఎందుకంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువైంది అనుకోండి, ముక్క కరెక్ట్గా మసాలా పట్టదు ఆ రైస్కి. ఫుల్గా రైస్ అంతా అయిపోయింది. దీన్ని నీట్గా ఇట్లా లెవెల్ చేయాలి. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండ్ గీ కూడా మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఫస్ట్ దీన్ని అంటే యాక్చువల్లీ పాలల్లో వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేసుకోవచ్చు. సాఫ్రాన్ని కొద్ది వాటర్లో పోసి పెట్టేసాము నానబెట్టి. సో ఆ వాటర్ని దీని మీద పోర్ చేసుకోవాలి చుట్టూ. ఇట్లా ఫైనల్గా కొద్దిగా పచ్చి పాలు పోసుకోవాలి. ఎక్కువ కాదు, కొద్దిగా. ఎందుకంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎక్కువ కాకుండా పాలు అలా. సో అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దమ్ పెట్టాలి. 2000 years later. సో ఫైనల్లీ మనం అనుకున్న బిర్యానీ అంతా అయిపోయింది, దమ్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి దీన్ని చూద్దాం ఎలా కుక్ అయిందని. నుంచి ఇలా తీసి సో ఇట్లా హ్యాపీగా బిర్యానీ చేసుకొని ట్రై చేసి చేయండి. ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది. చక్కగా ఇంటిల్లిపాది తినండి. సో థ్యాంక్ యూ. టేక్ కేర్.